అన్నాయ్ వెల్కమ్ అన్నాయ్ వెల్కమ్. శాబాష్ శాబాష్ వా వా అరే ఏం కట్టినవు తమ్మి మీ పేరు పెట్టానా యాదన్న కమర్షియల్ కాంప్లెక్స్. వీడు పెద్ద జాదుగడ్రా భయ్. అన్న పేరు పెట్టి అన్ననే బకరా చేస్తుండు. అవునా? మొత్తం అంతా అమ్మేశాననే, ఇది ఒకటి తప్ప. అరే అంతా అమ్మి ఇది మాత్రం ఎందుకు కూర్చున్నావు తమ్మి మీకోసానే. నా కోసమా నా నుంచి చిన్న గిఫ్ట్ అనే. గిఫ్టా ఇదేందన్నా గిఫ్ట్ ఇచ్చిండు? అబే పాగల్, గిఫ్ట్ లెక్కనిచ్చి లాభమే కొడతాడు చూడు. గిఫ్ట్ అది బాగానే ఉంది కానీ లెక్క సంగతి ఏంది? ఒక నిమిషం, ఇదిగో అన్నయ్య. 50 లక్షలు ఉన్నాయా? లేవు అన్నా నేను బక్రాన్ చేస్తుండు, 50 లక్షలు ఇస్తా అని చెప్పి ఇప్పుడు లేవంటావు. అవే సాలే అన్నతోనే చీటింగా? అరే చోప్ అరవక అనే. 60 లక్షలు అనే, అనుకున్న దానికంటే బాగా బిజినెస్ అయింది, లెక్క చూసుకోండి. అరే సాలే కైకు ఫాల్తూ బాత్ కర్తా హై తమ్మి. అనే అన్న మాట నిలబెట్టుకున్నావు, దిల్దార్ అనిపించుకున్నావు. ఏ క్యా భయ్యా? నా వాటా అనే. ఆ? తమ్మి అనే ఈ సిటీలా ఇటువంటి సైట్లు నాకు ఇంకా 42 ఉన్నాయి. ఆ సైట్లలో నువ్వు కాలేజీలో కడతావో కాంప్లెక్స్ లో కడతావో గదంతా నీ ఇష్టం, దందా మాత్రం నువ్వే చేయాలి. ఇక నుంచి మన ఇద్దరం పార్ట్నర్స్. కానీ ఒక కండిషన్ అనే. పెట్టిండ్రా ఫిట్టింగ్. ఏం తమ్మి? అవన్నీ కబ్జా చేసిన సెట్లేగా. కాకా కష్టపడి సంపాదించిరా. ఇతనా బార్ బోల్నా తెరకు. అచ్చా తూ బోల్ 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 చెప్పు తమ్మి. స్థలాల ఓనర్కి వాళ్ళ డబ్బులకి ఇచ్చేద్దాం, మన పేరు మీద రిజిస్టర్ చేయించుకుందాం. మన పని కూడా సులువు అవుతుంది. చూడండి అనే, వాళ్ళు రుసులు మనకి ఎందుకనే. గట్లనే మీకేం కంగారు లేదయ్యా, మీ అందరికీ న్యాయం జరుగుతుంది, మీకు గొప్ప లేదు, మీ డబ్బుకి వచ్చిన ఢోకా లేదు. చందు ఆయన లోపల ఉన్నారు, వెళ్ళు 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 వెళ్ళు. మీ డబ్బులకు వచ్చిన ప్రాబ్లం లేదయ్యా, మీకేం సమస్య లేదు. సార్ గుడ్ మార్నింగ్ సార్. హాయ్ చందు, కమాన్ కమాన్ సిట్ సిట్. బయట గొడవ ఏంటి సార్? ఏవో బిజినెస్ ప్రాబ్లమ్స్ వదిలే. చందు కన్స్ట్రక్షన్స్ వెరీ గుడ్, చాలా గొప్పవాడు అయిపోయావు. ఐ అప్రిషియేట్ యూ. మీ రుణం తీర్చుకున్నంత గొప్పవాడిని కాలేను సార్. మీరు అనుకోపోతే. బ్లాంక్ చెక్ 22 సంవత్సరాల క్రితం 150 రూపాయలు జోబులో పెట్టుకొని ఈ ప్రపంచాన్ని జయించాలన్న కసితో ఈ సిటీకొచ్చాను. ఆ తరువాత ఆ కసి నీ కళ్ళలో చూశాను. నా నమ్మకం నిజమైంది. అది చాలు. సార్ సార్ ఎంత చెప్పినా వాడు వినలేదు సార్. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్, అసలు ఆ ప్రాబ్లం ఏంటో చెప్తారు నాకు? ఈ సిటీలో కేవీఆర్ అనే ఓ బిల్డర్ ఉన్నాడు, చాలా పెద్ద బిల్డర్. తను ఎదగడం కన్నా అవతలోడు పడిపోవడాన్ని ఎక్కువ ఎంజాయ్ చేస్తాడు. ఈ మధ్య మాదాపూర్లో దాదాపు 200 కోట్ల పెట్టుబడితో ఒక పెద్ద రెసిడెన్షియల్ కాంప్లెక్స్ స్టార్ట్ చేశాను. ఇప్పటిదాకా సంపాదించిందంతా దాని మీదే పెట్టాను, లోన్లు కూడా తీసుకున్నాను. నౌ ఎంటర్ దిస్ బ్లడీ కేవీఆర్. నా కాంప్లెక్స్ కి ఎదురుగా ఉన్న పార్క్ ని కొంతమంది ఆఫీసర్లతో చేతులు కలిపి చాలా చీప్ గా కొట్టేశాడు. ఐఎమ్ షాక్డ్. దట్ ఈస్ ద ప్రాబ్లం. నేను ఆఫర్ చేసిన దాంట్లో సగం రేట్లకే ఫ్లాట్లు ఇస్తానని అనౌన్స్ చేశాడు. నా దగ్గర బుక్ చేసుకున్న వాళ్ళంతా అడ్వాన్సులు వెనక్కిమంటున్నారు. అలా చేస్తే నేను రోడ్డున పడటం ఖాయం. ఇప్పుడు నా దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, జనాల్ని మోసం చేసి పారిపోవటం. 2, మోసం చేయలేక చచ్చిపోవటం. సార్, ఎంత పెద్ద సమస్య అయినా చిన్న ఆలోచనతో పరిష్కరించవచ్చు. దీనికి పరిష్కారం నేను ఆలోచిస్తాను. మీరు ఓడిపోకూడదు సార్, గెలవాలి, గెలుస్తారు.